ఈ మధ్యన ఉన్న ఇప్పటి ప్రెస్ క్లబ్బులు ఏదో గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు 591 ఓట్లు ఉండే అమ్మ. 591 ఓట్లు అప్పుడు పెద్ద ఘర్షణలు అయినాయి పోయినసారి. 150 మందిని అక్రమంగా ఇందులో చేర్పించిండ్రు. వాళ్ళు జర్నలిస్టులు కాదు అనే గొడవలైనాయి. కోర్టు మెట్లు ఎక్కిండ్రు. కోర్టు డైరెక్షన్ మేరకు అందులో కొంతమందిని డ్రాప్ చేసి మిగతా సభ్యులతో ఎలక్షన్కు పోవడం. ఆ తర్వాత ఎలక్షన్ 2022 డిసెంబర్ 29న జరగడం, ఇప్పుడున్న పాలక మండలి అధికారంలోకి రావడం, ఇదంతా జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు జారీ చేసిన మేనిఫెస్టో అమలు చేయాలని విపక్ష యూనియన్ ఎట్లాగో మొదటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొంత అలసత్వం వల్ల వీళ్ళు కొన్ని పనులు చేయలేకపోయినారు. దానికి వాళ్ళు ఏదో రకరకాల కారణాలు చెప్తున్నప్పటికీ నిజమైన జర్నలిస్ట్ ఎవరైనా అభివృద్ధిని కోరుకుంటారు.